మై డియర్ బాడీస్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాచమల తెలుగు. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, మీ పెళ్ళాన్ని తన ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి పంపించకండి. డు నాట్ సెండ్ యువర్ వైఫ్ టు హర్ మదర్స్ హౌస్ వెన్ షీ గెట్స్ ప్రెగ్నెంట్. ఇప్పుడు మన ఛానల్ పైన అన్ని రియల్ లైఫ్ టాపిక్స్ మనం మాట్లాడుకుంటాం. ఈ టాపిక్స్ నేను నా పర్సనల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినవి, ప్లస్ నేను ప్రపంచంలో వేల మందితో మాట్లాడుతూ ఉంటాను. నాది ఒక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది. ఎక్కడైతే లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్ గురించి నేను మనుషులతో మాట్లాడతాను. దాని పేరు onewaytolife.com. సో ఇక్కడ నాకు సొసైటీలో ఏం జరుగుతుందనేది మొత్తం క్లియర్గా తెలుస్తుంటుంది, డే బై డే తెలుస్తుంటుంది. సో మన సొసైటీలో ఒక చాలా పెద్ద ప్రాబ్లం జరుగుతుంది. అదేంటంటే, మన జనరల్గా మన కల్చర్లో ఒక హస్బెండ్ ఏం చేస్తాడంటే, తన వైఫ్ మ్యారేజ్ తర్వాత, ప్రెగ్నెంట్ అయిన తర్వాత, ఓకేలే వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి పంపిస్తాము, ఎందుకంటే అక్కడ వాళ్ళ మదర్ ఉంటారు, ఇంకెవరన్నా వేరే రిలేటివ్స్ ఉంటారో, వాళ్ళు నా వైఫ్ని ప్రెగ్నెన్సీ తర్వాత, అంటే ప్రెగ్నెన్సీ టైము ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత నా వైఫ్కి ఇంకా నాకు పుట్టిన కిడ్కి కేర్ ప్రొవైడ్ చేయగలుగుతారు కదా అనేసి ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. కానీ ఇప్పుడు యాట్ ప్రజెంట్ సినారియోలో ఏం జరుగుతుందంటే, మీరు మీ వైఫ్ని వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి ప్రెగ్నెన్సీ టైంలో పంపించినప్పుడు ఆల్మోస్ట్ ఒక 60% కేసెస్లో మీ వైఫ్ తిరిగి రాదు. ఎస్, ఎందుకంటే యాట్ ప్రజెంట్ మన సొసైటీలో అన్నిటికంటే పెద్ద దరిద్రం ఏంటంటే అమ్మాయి వాళ్ళ మదర్స్. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈ మాటని ఈ వీడియో చూసేవాళ్ళు చాలామంది అగ్రీ చేస్తారు. ఏంటంటే, మీ వైఫ్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉంటారో, మన సొసైటీలో మ్యారేజ్లు ఇరిగిపోవడానికి, మ్యారేజ్లు ప్రాబ్లమ్స్లోకి పోవడానికి నెంబర్ 1 కారణం వాళ్ళే. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థమైతే లేదు. అల్లుడంటే బై డిఫాల్ట్గా ఒక హేట్, ఒక కోపం, ఒక పగ అనేది వైఫ్ వాళ్ళ మదర్కి ఉంటుంది. వాళ్ళు రేపు అసలు అల్లుడిని ఎలా నాశనం చేసేయాలి, మా డాటర్ మ్యారేజ్ని ఎలా చెడగొట్టేసేయాలి, వాళ్ళు ఎప్పుడు అదే ఆలోచిస్తున్నారు. సో ఏం జరుగుతుందంటే, ఇవాళ రేపు మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీరు వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. మీరేమనుకుంటారు, ఓకే మా వైఫ్ అక్కడ కంఫర్టబుల్గా సేఫ్గా ఉంది, కిడ్ పుట్టిన తర్వాత కూడా ఇంకొక 6 months అక్కడనే ఉండనియండి, తర్వాత నేను మా ఇంటికి తెచ్చుకుంటా అని మీరు అనుకుంటారు. సో ఇక్కడేం జరుగుతుందంటే, మీ వైఫ్ వాళ్ళ మదరు ఆ 1.5 year టైంలో మీ వైఫ్ బ్రెయిన్ అంతా పాడు చేసేస్తుంది అనమాట. మొత్తానికి దాన్ని బ్రెయిన్ వాషింగ్ అంటారు, కరప్షన్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అంటారు. ఇప్పుడు ఒక కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత జనరల్గా 1 to 3 years మధ్యలో ఒక కిడ్ని ప్లాన్ చేస్తారు. ఒక 1 year అనుకుందాం. 1 year తర్వాత మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయిందని మనం అనుకుందాం. 1 yearలో ఆ హస్బెండ్ వైఫ్ ఇద్దరి మధ్యలో ఎంతో కంపాటబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకసారి ఒకటే ఇంట్లో ఉండడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్లకు స్టార్టింగ్లో ఎంతనో డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు సడన్గా మనం ఒక కొత్త వ్యక్తి ఎంబడి ఇంట్లో ఉంటున్నాము, కరెక్ట్? ఎంతనో డిస్కంఫర్ట్ ఉంటుంది, అలవాట్లు వేరేగా ఉంటాయి, కొత్తగా ఉంటాయి. సో నెక్స్ట్ ఒక 1 yearలో మనం ఒకరికొకరము మెంటల్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటాం, కంపాటబిలిటీ అనేది పెరుగుతుంది, మన ఆలోచన సింక్ అవుతుంది, సింక్రొనైజేషన్ అంటారు దాన్ని. సో ఏ రిలేషన్షిప్లో కూడా, అది ఫ్రెండ్షిప్ కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, ఏ రిలేషన్షిప్లో కూడా మనము టైం స్పెండ్ చేసినప్పుడు ఒకరికొకరం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఆ రిలేషన్షిప్ని స్మూత్గా, ఈజీగా ఎలా చేయొచ్చు అనేది.
అలవాట్లు మ్యాచ్ అవుతూ ఉంటాయి మెల్లిమెల్లిగా. సో అలాగనే మీకు మ్యారేజ్ అయినప్పుడు మీ వైఫ్తో ఇనీషియల్గా కొన్ని కష్టాలు మీరు ఫేస్ చేయవచ్చు, వైఫ్ కూడా మీతో కొన్ని కష్టాలు ఫేస్ చేయవచ్చు. కానీ ఒక 1 ఇయర్లో కంపాటబిలిటీ అనేది పెరుగుతుంది, ఒకరు అడ్జస్ట్ అయిపోతారు, ఆ అడ్జస్ట్మెంట్లోనే హ్యాపీనెస్ అనేది వెతుక్కుంటారు. కానీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీరు మీ వైఫ్ని వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. వాళ్ళ మదర్ అక్కడ మీ వైఫ్ చేంజ్ అయిన కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఆ హ్యాబిట్స్ మీతో పాటు సింక్రొనైజేషన్ అయిపోయిన హ్యాబిట్స్ అవి. కానీ మీ వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో మీతో పాటు ఏదైతే అలవాట్లు నేర్చుకున్నారు మీ వైఫ్, ఆ అలవాట్లు వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో కూడా మీ వైఫ్ జనరల్గా అలానే బిహేవ్ చేస్తారు. లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు వర్కింగ్. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇమ్మీడియట్గా బ్రష్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తారనమాట. బ్లాక్ కాఫీ, ఆమ్లెట్ వగేరా వగేరా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు. కొంచెంసేపు పని చేసుకుంటారు, ఒక 1.5 అవర్. దాని తర్వాత మెల్లిగా స్నానం చేస్తారు. సో ఎక్సలెంట్ అలవాటు, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఈ లేడీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మదర్, ఏంది నువ్వు స్నానం చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తావా, నీకు బ్రేక్ఫాస్టే పెట్టా నేను, అన్నీ అడ్డమైన అలవాట్లు నేర్చుకున్నావు వాడి దగ్గర, అడ్డమైన అలవాటు అంటది. అంటే మనిషి లేచి ఆకలి అవుతుంది, బ్రేక్ఫాస్ట్ తినాలి. బ్రేక్ఫాస్ట్ మీనింగ్ ఏంది? బ్రేకింగ్ యువర్ ఫాస్ట్. మీరు లాస్ట్ ఒక 12 అవర్స్ తినలే, ఎప్పుడో తిన్నారు నిన్న నైట్, ఓకే, మార్నింగ్ దాకా తినలేదు, యూఆర్ ఫాస్టింగ్, ఉపవాసంలో ఉన్నారు మీరు, మీకు ఆకలి అవుతుంటుంది. సో మీరు ఫాస్ట్గా బ్రష్ చేసేసుకొని ఏదో ఒకటి తినేయచ్చు. కానీ స్నానం చేసి దాని తర్వాత తినాలా అంటే మనిషికి నీరసం పెరిగిపోతుంది, టైర్డ్ అయిపోతాడు. ఇంకా మనము బిజీ పీపుల్, పొద్దున్న లేచి ఎన్నో పనులు చేసుకుంటాం, ఆఫీస్ పనులు, పెండింగ్ ఈమెయిల్స్ ఉంటాయి, టీమ్ మెంబర్స్తో కాల్స్ ఉంటాయి. సో అప్పుడు సింపుల్గా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసేయాలి. బ్రేక్ఫాస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. సో వాళ్ళ మదర్ ఏమంటుందంట, ఏంటి అడ్డమైన అలవాట్లు నేర్చుకున్నావు వాళ్ళ దగ్గర, అన్ని అడ్డమైన అలవాట్లు నేర్పిస్తున్నాడు. పొద్దున్న లేవాలి, ఫస్ట్ నువ్వు స్నానం చెయ్యాలి, దాని తర్వాత పూజ చెయ్యాలి, దాని తర్వాత నేను నీకు బ్రేక్ఫాస్ట్ పెడతా అంటదంట. ఇప్పుడు ఈ అమ్మాయికి నచ్చలే, ఏంది మా అమ్మ ఇట్లా చేస్తుంది అని. సో అక్కడ వాళ్ళ అమ్మ పగ పెంచుకున్నది. ఎవరిపైన? ఆ అమ్మాయి పైన, అల్లుడి పైన పగ పెంచుకొని ఆ అమ్మాయిని స్లోగా బ్రెయిన్ వాష్ చేయడం స్టార్ట్ చేసింది. మీ మొగుడు ఇట్లాంటోడు, నా మొగుడు చూడు ఎంత మంచి మనిషి, నీ మొగుడు నీకు సో అండ్ సో విషయాలు చెప్తాడా, ఇది చెప్తాడా, చూడు మీ మొగుడు వాళ్ళ తమ్ముడు గురించి ఏదో చేస్తున్నాడు, చూడు మీ మొగుడు వాళ్ళ అమ్మకి ఇది ఇప్పించిండు, అది ఇది అని మొత్తం పెళ్ళాం బ్రెయిన్ వాష్ చేయడం స్టార్ట్ చేసేసింది అనమాట. ఇప్పుడు లేడీస్ ఏంటంటే, మీ దగ్గర ఉన్నారనుకో, మీ ఇంట్లో, ఇప్పుడు మీరు హస్బెండ్, మీ ఇంట్లో మీ వైఫ్ ఉంటే నిజంగా చాలామంది లేడీస్ అడ్జస్ట్ అయిపోతారు, మంచిగా మీతో పాటు మర్యాదగా ఆనందంగా ఉండడం స్టార్ట్ చేస్తారు. కానీ లేడీస్ బ్రెయిన్ అనేది ఈజీగా వాష్ అయిపోతుంది అనమాట, కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర అయితే డే అండ్ నైట్ ఉంటారు వాళ్ళ మాట వినడం స్టార్ట్ చేసేస్తారు, వాళ్ళలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసేస్తారు అనమాట. సో ఇప్పుడు వాళ్ళ అమ్మ మెల్లమెల్లంగా బ్రెయిన్ వాష్ చేసేసి ఈ లేడీని సొంత హస్బెండ్ని హేట్ చేయడము, సొంత హస్బెండ్తో రూడ్గా మాట్లాడడము నేర్పించేసింది. సో ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు మీ వైఫ్ని 1 మంత్కి ఒకసారి అలా కలవడం వెళ్తారు. ఇప్పుడు సొంత సేమ్ సిటీలో ఉంది మీ వైఫ్, వాళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు సేమ్ సిటీ అంటే అప్పుడు కూడా 1 వీక్లోనే ఒకసారి వెళ్తారు కదా, డైలీ వెళ్ళరు కదా కలవనికి. కానీ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైం వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు వేరే ఊర్లో ఉండొచ్చు, వేరే టౌన్లో ఉండొచ్చు, వేరే స్టేట్లో ఉండొచ్చు. అట్లాంటప్పుడు మీరు వన్స్ ఇన్ 1 మంత్, వన్స్ ఇన్ 3 మంత్స్ వెళ్తారు కలవనికి ప్రెగ్నెన్సీ టైంలో. సో అప్పటి వరకు మీ వైఫ్ చూడడానికి మీ వైఫ్ లాగా ఉంటుంది, కానీ లోపల బ్రెయిన్ అంతా మారిపోతుంది. అక్కడ మీ వైఫ్ మీతో డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మీకు నచ్చదు. మీరు తనని అంటారు, ఏంది ఇలా మాట్లాడుతున్నావు, ఇంతకుముందు ఇలా మాట్లాడకపోతుండు కదా అంటే మీ వైఫ్ అంటుంది, ఏంటి సవాలేస్తున్నావా నాకు అంటది.
మీకు కోపం రావచ్చు. కోపం వచ్చి, ఏంటి ఇవన్నీ మాతో మాట్లాడకు, నువ్వు ఇలా బిహేవ్ చేయకపోతుండే ఏదో జరుగుతుంది, మీ అమ్మ నేర్పిస్తుందా అని మీరు అంటారు. అప్పుడు మా అమ్మని ఇలా అన్నావా నువ్వు అంటది. మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మతో పోయి మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడితే వాళ్ళ అమ్మ అంటే అట్లా అన్నాడు నన్ను ఫాల్తుగాడు. అసలు వైఫ్ వాళ్ళ మదర్సు ఎంత గలీజోలు అయిపోయారు, ఎంత సిగ్గులేని వాళ్ళు అయిపోయారు అంటే, అల్లుడు అంటే మన ఇండియన్ కల్చర్లా అల్లుడిని దేవుడిలాగా పూజిస్తుండే, అంత రెస్పెక్ట్ ఇస్తుండే అల్లుడికి. ఇవాళ రేపు సొంత కూతురు ముందే అల్లుడిని గలీజ్ మాటలు తిడుతున్నారు. ఎవరు? అమ్మలు. అరే నీ కూతురు ముందు వాళ్ళ హస్బెండ్ని గలీజ్ మాటలు అంటే మీ కూతురు మెల్లిమెల్లిగా హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వడం ఆపేస్తుంది. సో ఇలా ఏం జరుగుతుంది? మెల్లిమెల్లిగా మీకు కిడ్ పుట్టిన తర్వాత కిడ్ ఒక 6 నెలలు అయ్యే వరకు కూడా మీ వైఫ్ మీ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మీరు మంచిగా హ్యాపీగా ఓకే ఇప్పుడు కిడ్ కూడా పుట్టి ఒక 6 నెలలు అయింది, ఇప్పుడు మా ఇంటికి రిటర్న్ తెప్పించేసుకుందాము అని మీరు అనుకుంటారు. మీరు వెళ్తారు. ఎన్నో కేసెస్లల్లా మీ వైఫ్ అంటుంది నేను రాను అంటారు. అప్పుడు మీరేమంటారు? వాళ్ళ మదర్ని అంటారు, ఏంటండి రానంటుంది అంటే, ఎందుకు వస్తుంది? నువ్వు మంచిగా చూసినావా ఎప్పుడన్నా? చూడలేదు, మా కూతురు చెప్పింది అన్నీ నీ గురించి. అరే ఏం చెప్పింది భయ్, ఏం చెప్పింది? మీ ఇద్దరి మధ్యలో లాస్ట్ 1 ఇయర్లో మీరు కలిసి ఉన్నప్పుడు ఎన్నో జరిగిండొచ్చు, ఎన్నో విషయాలు. అవి మీరు రిజాల్వ్ చేసేసుకుంటారు మీ మధ్యలోనే. కానీ మీ వైఫ్ దినం రాత్రి వాళ్ళ మదర్తో ఉన్నప్పుడు ఏదో ఒకటి ముచ్చట్లు మాట్లాడుకోవాలి కదా, అప్పుడు అన్నీ చెప్పేస్తుంది అనమాట. ఇది జరిగింది ఇట్లా అన్నాడు. సో బాటమ్ లైన్ ఏంటంటే సింపుల్గా మీ వైఫ్ నేను రిటర్న్ రాను అంటది. అప్పుడు మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ గొడవలు జరుగుతాయి. ఆ గొడవ పెద్దగా అవుతుంది. మొత్తానికి మ్యారేజ్లు ఇలానే సపరేట్ అయిపోతాయి. డివోర్స్ కాకపోయినా కపుల్స్ సపరేట్ అయిపోతున్నారు. ఒకప్పుడు వైఫ్ హస్బెండ్తో కొట్లాటలు పెట్టుకొని వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ ఫాదరు అమ్మాయి ఇలా చెయ్యొద్దు, నీ మ్యారేజ్ నాశనం అయిపోతుంది, నీ హస్బెండ్ ఒకే 2 మాటలు ఏమన్నా బ్యాడ్గా మాట్లాడినా నీ హస్బెండే పదా అనేసి మళ్ళీ హస్బెండ్ వాళ్ళ ఇంటికి తెచ్చి రిటర్న్ వదిలేసి వైఫ్ని వెళ్తుండే. కానీ ఇవాళ రేపు వైఫ్ వాళ్ళ మదర్ ఫాదర్కి మా హస్బెండ్ ఇలాంటోడు అంటే, అలాంటోడా ఫాల్తుగాడు వదిలేవాడిని, మేము ఉన్నాం కదా. ఏమున్నారు భయ్ మీరు, ఏమున్నారు? సస్తారు ఇంకో 10-15 ఇయర్స్లో. అప్పుడు ఏం చేస్తుంది మీ కూతురు? ఈ ఫాల్తు సలహాలు ఓవర్ కాన్ఫిడెన్స్తోని మేము ఉన్నాం కదా అని చెప్పగానే మీ కూతురు చిన్న పిల్ల కాదు. తనకు ఒక హస్బెండ్ కొడుకో కూతురో ఉన్నప్పుడు వెళ్ళు, మీ హస్బెండ్ దగ్గరనే ఉండు. ఏమైంది? కొడుతుండా, చంపుతుండా? లేదు కదా. బ్యాడ్ మాటలు మాట్లాడిండు. అరే అందరం మాట్లాడతాం బై బ్యాడ్ మాటలు. కోపం వచ్చినప్పుడు బ్యాడ్ మాటలు మాట్లాడితే జీవితం ఏమీ ఫినిష్ అయిపోదు. మీ హస్బెండ్ బ్యాడ్ మాటలు మాట్లాడిండా, నువ్వు కూడా మాట్లాడు, తిట్టు. మీ హస్బెండ్ దొంగ ముండ అంటే నువ్వు కూడా దొంగ నా కొడగా అని అయిపోయిందా? మ్యాటర్ క్లోజ్. అవును కొడుతుండు ఏమన్నా అట్లాంటిది ఉందంటే అది వేరే మాట. మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్ మగవాళ్ళు వాళ్ళ వైఫ్లను కొట్టరు. సో ఇప్పుడు ఏం చెయ్యాలా అంటారా? మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు క్లియర్గా మీ వైఫ్కి చెప్పేసేయండి, ముందే చెప్పేసేయండి. మ్యారేజ్ అప్పుడే ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను మీ ఇంటికి పంపియా, మా ఇంట్లోనే ఉండాలి. వాళ్ళ మదర్ వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పేయండి, నా పెళ్ళాము, పుట్టబోయేది నా కొడుకో కూతుర్రు, నేను మొగుడిని, నేను మొగోన్ని, నేను సంపాదించి నా ఫ్యామిలీని చూసుకుంటున్నా. అవును నా పెళ్ళాం కూడా పని చేస్తుండొచ్చు కానీ 4 రోజులు చేస్తుంది, ఎప్పుడన్నా వదిలేస్తుంది. నేను నా పెళ్ళాం జీతం పైన డిపెండ్ అయితే లేను. ఐ యామ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అందరు మొగుళ్ళు మాట గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు మోరల్స్, అకార్డింగ్ టు లీగాలిటీ, అకార్డింగ్ టు సొసైటీ, అకార్డింగ్ టు కల్చర్, యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మీరు మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్. మీరు ఎక్కడ లొంగే అవసరం లేదు. మీరు కింగ్. ఎందుకంటే రేపు ఏ ప్రాబ్లం వచ్చినా మీ ఫ్యామిలీకి మీరే రెస్పాన్సిబుల్ కాబట్టి మీరే కింగ్. చెప్పేసేయండి డైరెక్ట్గా మీ పెళ్ళానికి, పెళ్ళాం వాళ్ళ అమ్మకి, నాన్నకి, నా వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను మీ ఇంటికి పంపించను, మీరు కూడా వచ్చి చూసిపోతే 1 డే ఉండాలి, 1 డే తర్వాత వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొద్ది గొప్ప మంచి జాబ్ చేస్తుంది దగ్గర ఒక నెలకు 20-30 వేలు
ఫర్ 1.5 year పెట్టనీకి డబ్బు ఉంటుంది, లేదా అప్పు తీసుకో. ఇంట్లో 2 నర్సులను పెట్టు, ఫుల్లీ ట్రైన్డ్ నర్సులని, మీ పిల్లానికి సేవలు చేయనీకి, నీకు పుట్టిన కొడుకో కూతురికి సేవలు చేయనీకి ఒక 1.5 year 2 years డబ్బులు ఖర్చు పెట్టు. ఎంత ఖర్చు అయితే 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు పోనీయండి, డబ్బు పోనీయండి, సంపాదించుకుందాం మళ్ళీ. కానీ మీ పిల్లమే పోయినప్పుడు, నీకు పుట్టిన కొడుకో కూతురో పోయినప్పుడు, మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ క్రియేట్ అయినప్పుడు, దానంత మెంటల్ టార్చర్ మొగోడికి ఏమీ ఉండదు. నీ కెరియర్ నాశనం అయిపోతుంది, నువ్వు పిచ్చోణం అయిపోతావు. నేను పర్సనల్గా ఇవి ఫేస్ చేసిన, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఫేస్ చేసినారు. మీ సొంత రిలేటివ్స్ని కూడా తెచ్చి పెట్టుకోకండి మీ ఇంట్లో. ప్రొఫెషనల్ నర్సులను తేంటి, దట్ ఈస్ ద బెస్ట్. 24 hours ఉండే వాళ్ళు కూడా ఉంటారు. మీ ఫ్లాట్లనే పెట్టుకోండి. అయినా ఏంది బాస్ అంత పెద్ద సపోర్ట్ ఏం కావాలా? అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఒక మాట చెప్పు, ఇవాళ రేపు లేడీస్ కూడా అబ్బో నేను ప్రెగ్నెంట్ అయినా నాకు సపోర్ట్ కావాలి, ఓ నాకు పుట్టిన పిల్లోడికి సపోర్ట్ కావాలి. అరే కొద్దిగా సపోర్ట్ కావాలి భయ్, అంతే. అంటే ఇప్పుడు తరతరాల నుంచి 100 సంవత్సరాల నుంచి ఓ ఫుల్ సపోర్ట్తోనే అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయ్యి దాని తర్వాత పిల్లలు పుట్టి అట్లనే మనము హ్యూమన్ రేస్ ముందుకు వచ్చిందా? కాదు. చాలామంది లేడీస్ ప్రెగ్నెంట్ అవుతారు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, పిల్లలు పుడతారు, దాని తర్వాత జాబ్ చేసుకుంటూ కూడా పిల్లల్ని పెంచుతారు. అంత పెద్ద కష్టమైన పనేం కాదు. అవును కష్టం, కానీ అంత కష్టమైనది కూడా కాదు. అంత కష్టమైంది ఉంటే మళ్ళీ అసలు ఇప్పటివరకు హ్యూమన్ రేస్ ఎక్స్టెంట్ అయిపోవాలా. మనుషులు మళ్ళీ వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఎట్లున్నారు. సో ఇప్పుడు సింపుల్, మీ పెళ్ళాం వాళ్ళ అమ్మతోని, వాళ్ళ అయ్యతోని, వాళ్ళ అక్కతోని, వాళ్ళ చెల్లెతోని, అన్నతోని, తమ్ముడితోని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎంత తక్కువ కలుస్తే అంత మంచిది. ఫ్యామిలీ మీది. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి ఫ్యామిలీ అంటే ఎవరు? తన మొగుడు, తన పిల్లలు, అంతే. అకార్డింగ్ టు లా, అకార్డింగ్ టు మోరల్స్, అకార్డింగ్ టు కల్చర్, అకార్డింగ్ టు సొసైటీ. వినండి ఇది. ఎవరైతే అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్స్ ఉన్నారు, అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, ఈ వీడియో వినండి. దయచేసి మా జోలికి రాకండి. మీ సావు మీరు సావండి. మా మొగోళ్ళని మా పిల్లలతో మా పిల్లలతో బ్రతకనియండి. దట్స్ ఇట్. ఈ టాపిక్ గురించి నేను ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో అండ్ అంతే. సో మీకు ఇలాంటి టాపిక్స్ గురించి నాతో మాట్లాడాలని ఉంటే నాతో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, దాని పేరు onewaytolife.com. సింపుల్గా మీరు మొబైల్ ఫోన్లో వీడియో చూస్తున్నారంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, onewaytolife.com అని క్లిక్ చేయండి. ల్యాప్టాప్లో చూస్తున్న డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, onewaytolife.com. లేదా బ్రౌజర్లో టైప్ చేయండి onewaytolife.com. అక్కడికి వెళ్ళండి, మొత్తం వెబ్సైట్ చదవండి. మీకు నాతో మాట్లాడేది ఉందంటే అక్కడనే వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నాకు హాయ్ వికాస్ అని పంపించండి, నేనే మీకు రిప్లై చేస్తా పర్సనల్గా. మనం కాల్ స్కెడ్యూల్ చేసుకుందాం, డైలీ నేను ఒకటే కాల్ మాట్లాడతా. అండ్ మనము లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, మ్యారేజెస్ గురించి మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో రాయండి మీకు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్లు జరిగినాయి మ్యారేజ్లో, అండ్ నెక్స్ట్ టాపిక్ ఏం చేయాలి రాయండి, వీడియోని షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.